యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఉసే లత, నువ్వేనా నన్ను తిట్టేది? ఏ డౌటా? నిన్ను తిట్టడానికి నేను కాకపోతే సినిమా హీరోలు సెలబ్రిటీలు వస్తారా? బుద్ధి లేని అడ్డగాడిద. రవిచంద్ర, చూసావా ఇది నన్ను ఎలా తిడుతుందో? ఇంకా సైలెంట్ గా ఉన్నావేంట్రా? చిచి, నేను మిమ్మల్ని ఎందుకు తిడతానండి? నేను తిడుతుంది అదిగో ఆ పెళ్లి కొడుకు గాన్ని. నన్నెందుకు తిడుతున్నారు? తిడతా వస్తున్నాను రా. ఏంటమ్మా ఇది ఎలా తాగింది? లత, చిటి పట్టుకో. లత, అయ్యో లత, లత ఆపు. లత ఆగు, ఏం చేస్తున్నావు అతన్ని? లత, బాబాయ్ ఇదేంటి ఇలా తాగేస్తుంది? నువ్వేంటి? నీ బతుకేంట్రా? నీకు లతతో పెళ్ళేంట్రా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే మినిమం గుడి ముందు ముష్టెత్తుకోవాలి. కానీ నువ్వు ముంబైలో జాబ్ చేస్తున్నావంటగా? అవును. ఈ జాబులు చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు నాకు అక్కర్లేదురా. సోమవారం శివాలయం ముందు, మంగళవారం ఆంజనేయ స్వామి గుడి ముందు, బుధవారం వినాయకుడి గుడి ముందు, గురువారం సాయిబాబా గుడి ముందు మినిమం అడుక్కునేవాడు మాత్రమే నాకు మొగుడుగా రావాలి. ఏ పిల్ల, ఏంటే నువ్వు మా అబ్బాయిని అలా కొట్టేస్తున్నావు? ఆగవే. ఏంటమ్మా ఇది? పెళ్లి కూతురు అనుకున్నావా, ఇంకేమని అనుకున్నావా?
లత ఏంటిది? వస్తే లత నీకు పిచ్చి పట్టిందా? అయ్యో లత లత ఏ లత నీకేను పిచ్చి పట్టిందా? అడుగు ఒక్క అడుగు ముందుకేసావంటే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. లత ఏంటి ఇలా మారిపోయింది? అదే నాకు అర్థం కావట్లేదు బావా. అమ్మ లత ఏంటమ్మా? అడుగు ముందుకేసావో ఏడ్సతావా? ఏం చేస్తానా చెప్తానుండు. ఎక్కడ ఉంది? లత లత మళ్ళీ మందుగా తాగుతావేటి? తాగేస్తా. లత లత ఏ లత లత చిటి అయ్యో లత లత అలా తాగించకూడదు. అరే లత అలా పోయకూడదమ్మా. అయితే నీకు కూడా పోస్తా బావా. అయ్యో నాక ఏంటి? అయ్యో 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 లత అరే అల్లుడు మా చిట్ట మగ్గు మందు తాగింది. ఓరి నాయనో ఇది ఇల్లా బారా? అందరూ అలా తాగేస్తున్నారేంట్రా? మేము ఎక్కడ తాగాం కాంతమాత? ఎదుగా మా సెట్టిజోలో తాగించింది. అవునమ్మా, నా మరదలు గారు ఈరోజు నాకు ఫుల్గా తాగించేశారు. బాబోయ్ ఇదేదో పెద్ద తాగుబోతు ఫ్యామిలీలో ఉంది. యారా చిట్టి అయ్యో మాది మాది తాగుబోతుల ఫ్యామిలీయా? తాగుబోతుల ఫ్యామిలీనారా? లేదు అసలు మా అమ్మ తాగిందా? లేదు లేదు మరి అక్కడ చూడు మా వదిన తాగిందా? లేదు 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 మరి అదిగో మా అత్త తాగిందా? తాగలేదు. లేదు మరి మా గుండెని తాగడా? లేదు తాగలేదు. మరి టోటల్ ఫ్యామిలీ ఉన్నావేట్రా? మా ఫ్యామిలీలో ఎంతమంది తాగకుండా ఖాళీగా నిలబడుంటే తాగిన మమ్మల్ని అట్టుకొని తాగుబోతుల ఫ్యామిలీ అంటావా? నీలంటాన్ని ఏం చేసిన పాపం లేదురా నిన్ను. చిట్టి మమ్మల్ని మమ్మల్ని తాగుబోతులు అంటావా? నిన్ను అయ్య బాబోయ్ ఈ తాగుబోతు ఫ్యామిలీ మనల్ని తన్ని చంపేసేలా ఉన్నారు. పారిపోదాం. ఏంటమ్మా లత, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు తాగడం ఏంటి? మేమిద్దరు బ్యాలెన్సింగ్ అయిపోయారు కదా. సప్తా సప్తా బావా కొట్టు బావా. రేయ్ రవిచంద్ర ఏం చేస్తున్నారా?
ఇక్కడే ఉంటే తమ్ముడు చిట్టమ్మ కొట్టి చంపేస్తారు. వెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఏటక్క ఇది కాలా నిజమా? మన లత మందు తాగటం ఏటక్క? అదే నాకు అర్థం కావడం లేదురా. అసలు లత మందు తాగిందో లేదా తాగినట్టు యాక్ట్ చేసిందో తేలుస్తాను. వెళ్ళు. నువ్వు వెళ్ళి ఆ బాటిల్ తీసుకురా. పడుతుందేమోనక్క. వెళ్ళు. వెళ్తానక్క. అబ్బా అక్క ఇదిగో మందు అట్టుకొచ్చాను. వెరీ గుడ్ రా. పదండి వెళ్దాం. పద రండి. అక్క ఇదిగో అక్క ముంచేసా. మోసం చేశారా తమ్ముడు? ఆ చిట్టెమ్మ లత కలిసి మనల్ని పరమ ఎదవల్ని చేశారా? ఏటక్క నువ్వు అనేది? అవునరా. ఒక్కసారి ఈ మందు సీసా వాసన చూడు. అవునక్క ఇది మందు కాదు, కూల్ డ్రింకు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత ముదిరిపోయారు! ముందు తాగకుండానే తాగినట్టు నాటకవాడి వచ్చిన పెళ్లి వాళ్ళని మమ్మల్ని చితకబాదారు. ఇంకా అనుమానమా? ఆ వచ్చిన పెళ్లి వాళ్ళు నేను రప్పించిన వాళ్ళని చిట్టెమ్మ కనిపెట్టేసింది. అందుకే వాళ్ళని తరిమి కొట్టడానికి లతతో ఇంత పెద్ద నాటకం ఆడించింది. వదలకూడదక్క. ఇప్పుడే వెళ్ళి ఆ లత సంగతి ఏంటో తేల్చేస్తాను. ఆగరా. ఆ లత ఇప్పుడు ఒకప్పటి లత కాదురా. చిట్టమ్మ ట్రైనింగ్లో ఆరి తేరిపోయిన వీర ముదురు. అందుకే కాంతమ్మ కంటి చూపుకే గజగజ వణికిపోయే లత ఈ కాంతమ్మకి వేలు చూపించింది. ఈ కాంతమ్మనే భయపెట్టాలని చూసింది. దాన్ని అంత తేలిగ్గా వదలకూడదురా. రెండోసారి మన ముందు తోక జాడించాలి అంటేనే నిలువెల్లా వణికిపోయేలా చెయ్యాలి. మళ్ళీ ఆ చిట్టెమ్మ మాట వినాలి అంటే గుండె ఆగినంత పనవ్వాలి. కరెక్ట్గా చెప్పారు కాంతమ్మ గారు. లేదంటే మా మీద కూడా చేయి చేసుకుంటుందా? నోర్మోయ్. చిన్నప్పటి నుంచి పెంచిన నా మీదే చెలరేగిపోయింది. ఆఫ్టర్ ఆల్ నాటకం తండ్రివి నువ్వు. నిన్ను కొట్టడంలో విశేషమేముందిరా? మరిప్పుడు ఏం చేద్దాం అక్క? సింపుల్. ఇప్పుడు ఎలాగైతే చిట్టెమ్మ నాటకమాడి ఈ పెళ్లి చూపులు చెడగొట్టిందో మనం దానికంటే పెద్ద నాటకం ఆడదాం. ఆ చిట్టెమ్మే తనంతట తానుగా లత పెళ్లి జరిపించేటట్టు చేద్దాం. అదెలా సాధ్యమక్క? ఈ కాంతమ్మ తలుచుకుంటే అసాధ్యమన్నది లేదురా. ఏయ్ బాలమణి, అమ్మా, నువ్వు ఎవణ్ణి తెస్తావో ఎక్కడ్నించి తెస్తావో నాకు సంబంధం లేదు. కానీ 2 రోజుల్లో ఒక స్వామీజీగాడు మనింటికి రావాలి. లత జాతకాన్ని వాడు పరిశీలించాలి. నెల తిరిగేలోపు దాని పెళ్లి జరగాలి. లేదంటే అది అర్ధాయుష్యుతో మరణిస్తుంది అని ఆ స్వామీజీ అబద్ధం చెప్పాలి. మీ ప్లాన్ బాగా అర్థమైందమ్మా. సెంటిమెంట్తో కొడితే ఆ చిట్టమ్మేంటి ఎవరైనా పడిపోవాల్సిందే. కరెక్ట్గా చెప్పేవరా బాలరాజు. అక్క ఈ మాత్రం దానికి స్వామీజీని ఈళ్లు తీసుకురావడం ఎందుకక్క? నాకు తెలిసిన స్వామీజీ ఒకడున్నాడు, ఆయన్ని పిలిపిస్తాను. మనం చెప్పమన్న దానికంటే 10 రెట్లు ఎక్కువగా చెప్పేసి మన సిట్టెమ్మని నమ్మించేస్తాడక్క. వెరీ గుడ్. సాధ్యమైనంత త్వరగా ఆ దొంగ స్వామీజీ గారిని పిలిపించు. జాతకాల పేరుతో చిట్టెమ్మని బెదిరించు. చిట్టెమ్మ చేతుల మీదుగా లత పెళ్లి జరిపించు. ఇదిగో బాలరాజు, చెప్పండి అవతారం గారు. అక్క చెప్పింది విన్నావుగా. నీకు తెలిసిన దొంగ స్వామీజీని నువ్వు పిలిపించు, నాకు తెలిసినోడిని నేను పిలిపిస్తాను. కానీ సాధ్యమైనంత త్వరగా పని అయిపోవాలి. అర్థమైందిగా? అలాగే బాబు.
ఏమే బాలామణి, ఏంటయ్యా? కాంతమ్మ దొంగ స్వామీజీని తెమ్మంది కదా, ఆ వంకతో బిల్లు ఎంత వేద్దాం అంటావు? ఓ 25,000 వేద్దాం. ఆ వచ్చే స్వామీజీ గారి చేతిలో 5,000 పెడదాం. మిగతా 20,000 మనం నొక్కేద్దాం. సూపర్ ఐడియానే. మన చెరువు గట్టిన చిన్నయ్య గారు లేడు, వాడిని పిలిపించేద్దాం. ఆ నాటకాలు వేసేవాడా? అవునే, వాడే. వాడికి పని అప్పు చెప్తే మనకి 20,000 మిగులుతాయి. అవునయ్యా, తొందరగా అడిగి ఫోన్ చెయ్యి. ఇప్పుడే చేస్తాను, పద. సూపర్ చిట్టమ్మ. ఇంకోసారి మా అమ్మ లతకి పెళ్లి చేయాలంటే ఇందాక జరిగిన సీన్ గుర్తుకొచ్చి భయంతో వణికిపోతుంది. అవును బావా, లేదంటే ఎవరో దాన్ని పోయే దాన్ని నట్టుకొచ్చేసి నా సెల్లికిచ్చి పెళ్లి జరిపితుందా? నా సెల్లికి రాకుమార్ లాంటి కుర్రోడు మొగుడిగా రావాలి. నానమ్మ వీరనారాయణ బాబాయ్ సమక్షంలో మా లత పెళ్లి జరగాలి. అలా కాదని ఇంకెవరైనా మా లత పెళ్లి జోలికొచ్చారో తోలు పోల్సేసి ఇంటి ముందు తోరణాల కింద కట్టుతాను. అవునమ్మా, నేనుండగా నా సెల్లికి ఏటి కాదు, మనం ఉండగా నా సెల్లికి అన్యాయం జరగనిస్తావా ఏటి? నమస్కారం అమ్మా. అరే సుబ్రహ్మణ్య, నువ్వేటి ఇలా వచ్చావా? రా కూసో. పర్లేదమ్మా, మేయర్ గారి ముందు కూర్చోవటం పద్ధతి కాదు కదమ్మా. మేయర్ గారైతే ఆకాశం నుండి ఓడి పడిందా ఏటే? మీరంతా మద్దతితేనే కదా మేయర్ అయ్యేదే. నువ్వు మా అమ్మ ముందు కూసున్నంత మాత్రాన ఆవిడ అరిగిపోద్దా కరిగిపోద్దా? ఏం కాదులే గాని కూసానియా. సరే అమ్మా. ఏ సుబ్బారావు, ఆఫ్టర్ ఆల్ పార్టీ ఆఫీసులో పనోడివి మా ఇంటికొచ్చి మా ముందే కూర్చుంటావా? ఎంత ధైర్యం రా నీకు? అమ్మా, తప్పైపోయిందమ్మా. ఏడ్తపో ఏడ్తపో. మేయర్ కూతురిగా నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. అనియా, నువ్వు కూసో కూసో. రే సుబ్బారావు. అనియా, ఏడా నువ్వు? నేను కూసమన్నాను కదా, కూసో కూసో నువ్వు. రే అనియా, నేను చెప్తున్నాను కదా, నువ్వు కూసో. నీకే చెప్తున్నాను రా సుబ్బారావు. అనియా, నేను చెప్తున్నాను కదా, నువ్వు కూసో. అమ్మా అమ్మా అమ్మా, మీకు దండం పెడతానమ్మా. కూర్చుంటే ఆవిడతో గొడవ, నించుంటే మీతో గొడవ. నా పని పూర్తి చేసుకుని నేను వెళ్ళిపోతానమ్మా. అమ్మా కోకిలమ్మ గారు, దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలు కొనుక్కోలేని పేద మహిళలకి మీ చేతుల మీదుగా చీరలు పంచమని ఎమ్మెల్యే గారు పంపించారమ్మా. ఓ పాలి చీర లెక్కెట్టుకుంటే నేను వెళ్ళిపోతాను తల్లి. అలాగేనమ్మా. ఒకటే, రెండు, మూడు. ఒరే అవతారం, అక్క, ఆ చీరలు చూసావారా? చాలా ఖరీదైన చీరల్లా ఉన్నాయే. అవునే అక్క, ఇప్పుడు ఈ చీరలు గనక కోకిలమ్మ తీసుకుని పంచిందంటే కాకినాడ జనాల దృష్టిలో దానికి మహా గొప్ప పేరు వచ్చేతదక్క. అవునరా తమ్ముడు, మనకెలాగో గొప్ప పేరు రాదు, అలాంటప్పుడు దానికి మాత్రం ఎందుకు గొప్ప పేరు రానివ్వాలి? నిజమేనక్కోయ్, కానీ అది రాకుండా ఆపగలమంటావా? చూడు, ఈ కాకినాడ కాంతమ్మ కంత్రి తెలివితేటలు చూస్తూ ఉండు. చూడు. పదక్క. బాగుంది. 13.
16, 17, 18. ఏమయ్యా సుబ్బారావు, ఎమ్మెల్యే గారికి ఇంతకన్నా నాసిరకం చీరలేమి దొరకలేదా? పండగ కానుకగా ఇవిచ్చి పంపించారు. అయ్య బాబోయ్, ఇవి నాసిరకం చీరలేంటమ్మా, చాలా ఖరీదైన చీరలని చెప్పారు. అవును కాంతమ్మా, ఇవి నాసిరకం చీరలాటి సోతుంటే తెలియట్లా, చాలా ఖరీదైన చీరలా. చాలే, మీ కంటికి మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? మా కంటికేంటమ్మా, ఎవరి కంటికైనా నువ్వు అలాగే కనిపిస్తావు. నోర్మోయ్, నేను నోరు మూసినా నువ్వు అలాగే కనపడతావమ్మా. చంపుతా.